ప్రకటన 6వ అధ్యాయము 7-8 వచనాలు. గత 3 వారాలు మొదటి ముద్ర, 2వ ముద్ర, 3వ ముద్ర నేర్చుకున్నాం. ఇది 4వ ముద్ర సమయం. 4వ ముద్రను చదువుకుందాం. ప్రకటన 6-7-8 వచనాలు ప్రారంభించుదాం. ఆయన 4వ ముద్రను విప్పినప్పుడు రమ్ము అని 4వ జీవి చెప్పుట వింటిని. అప్పుడు నేను చూడగా, ఇదిగో పాండుర వర్ణము గల ఒక గుర్రము కనబడెను. దాని మీద కూర్చున్న వాని పేరు మృత్యువు. పాతాళ లోకము వానిని వెంబడించెను. ఖడ్గము వలనను, కరువు వలనను, మరణము వలనను, భూమిలో నుండి క్రూర మృగముల వలనను, భూనివాసులను చంపుటకు భూమి యొక్క 4వ భాగము పైన అధికారము వారికి ఇవ్వబడెను. దేవుడు తన వాక్యమును మన వెనుకిడిలో మన ఆత్మీయ మేలుల నిమిత్తము దీవించునుగాక. ఈ ప్రకటన గ్రంథ వాక్య ప్రకారము మనము జీవించినట్లు దేవుడు మనకు సహాయం దయచేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. పాస్టర్ గారు మనల్ని ప్రార్థనలో నడిపిస్తారు. ప్రార్థన చేస్తాం. సర్వాధికారి, సర్వోన్నతుడ, సర్వశక్తి కలిగినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమున వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము. సెప్టెంబర్ మాసము ఇంతవరకు మీ కాపుదలని భద్రతకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇది మీ దినం, ప్రభు దినం అని ఎరిగి నా నాయనని ఎంత భయభక్తులు కలిగి మీ దినాన్ని దొంగిలించకుండా మీ సన్నిధిలో ప్రభు తాగిలపడి అయా తండ్రి కృతజ్ఞత చెల్లించి మీరు మాట్లాడాలని ఆశపడి తేరి చూస్తున్నటువంటి ప్రతి బిడ్డ కొరకు నీకు వందనాలు చెల్లిస్తున్నాను నాయన. మీరు ఎంతగానో మమ్మల్ని లక్ష్యము చేస్తున్న దేవుడివై ఉన్నందుకు వందనాలు. ఎవరిని కూడా అలక్ష్యము చేయని దేవుడుగా, నమ్మదగిన దేవుడిగా ఉంటూ నా కృప నీకు చాలును అంటూ ధైర్యపరుస్తూ ఈ సమయంలో ఆయన రానున్న దినాల్లో, భయంకరమైనటువంటి దినాల్లో, చెడ్డ దినాల్లో మేము ఏ రీతిగా బ్రతకాలో మాకు నేర్పిస్తున్న మీ ప్రేమ కోసం నీకు వందనాలు. ఈ అంచె దినాల్లో, అన్నిటి అంతము సమీపమై ఉన్న దినాల్లో ఇది ఉన్న నాయన అయా తండ్రి ప్రకటనలోని మర్మములను మీరు మాకు గత కొద్ది వారములుగా నేర్పిస్తున్న మీ ప్రేమ కోసం నీకు వందనాలు. తల్లి, రావాల్సిన బిడ్డల్ని నడిపించండి. తీసుకొని వచ్చిన ప్రతి బిడ్డతో మీరు మాట్లాడండి నాయన. మీ మందిరం అంతా మీ సన్నిధి చేత మీరు నింపిన మీ ప్రేమ కోసం వందనాలు. మీ బిడ్డల చేత నింపిన మీ ప్రేమ కోసం వందనాలు. మీ ప్రసన్నతను నా నాయన తండ్రి మా మనస్సులు మీ వాక్యం మీద కేంద్రీకరించడానికి కృపను అనుగ్రహించండి. మీరు మాట్లాడుతూ ఉండగా మీ దాసుని మీరు అభిషేకించి సంపూర్ణంగా మరుగుపరచి కేవలము నిష్ప్రయోజకులమైనటువంటి మీ దాసులము మీరు ఆజ్ఞాపించిన వాటిని మాత్రమే పలకగలిగినట్లుగా మీ దాసుని మీరు ముట్టి స్వస్థపరిచి అయా బుద్ధి వాక్యము, జ్ఞాన వాక్యం అనే కృపావరము చేత మీరు అభిషేకించి మీరు వాడుకొనిచి ఉండగా నాయన తండ్రి మీ మాటల్ని మేము వినటానికి సహాయం చేయమని విజ్ఞాపం చేస్తున్నాం. నీ అందు భయభక్తులు నేర్చుకోవడానికి కృపను అనుగ్రహించమని విజ్ఞాపం చేస్తున్నాం. ఆటంకపరిచేటువంటి ప్రతి విధమైన బలహీనతలను యేసు నామములో ఆనపెట్టి గర్తిస్తుండగా నాయన, వ్యక్తిని కాకుండా అయా మిమ్మల్ని, మీ స్వరాన్ని మాత్రమే వినటానికి దీవెన దయచేయమని యెరూషలేము ఎదుట మా జీవితాన్ని మీకు అప్పగించుకుంటూ యెరూషలేమును జ్ఞాపకం చేసుకున్నప్పుడల్లా యేసయ్య రక్తమునందు అంటుకట్టుకున్న, ముద్రించుకున్న మా జీవితాలు కృపను అనుగ్రహించమని, శరీరమందు ఆరోగ్యము, ఆత్మ బలము, మనస్సు నెమ్మది, కుటుంబ సమాధానం చేత ముద్రించమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు, సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు. మొదటి ముద్రను విప్పినప్పుడు తెల్లని గుర్రము మీద కూర్చున్నవాడు కిరీటమును ధరించుకొని విల్లు చేత పట్టుకొని జయించుటకు బయలు వెళ్ళాడు. నీతిమంతులను అనీతిమంతులను వేరుపరిచాడు. 2వ ముద్రను విప్పినప్పుడు ఎర్రని గుర్రము మీద బయలుదేరిన వాడు భూలోకములో సమాధానము లేకుండా చేయడానికి బయలుదేరాడు. అతని చేతికి ఒక ఖడ్గం ఇయ్యబడింది. భూమి మీద సమాధానము తీసివేయబడుతుంది. 3వ ముద్రను విప్పినప్పుడు ఇదిగో నల్లని గుర్రము మీద కూర్చున్నవాడు ఒకడున్నాడు. వాడి చేతిలో త్రాసు ఉన్నది. కరువు వచ్చింది. దేవుని సన్నిధిలో దేవుడు అంత్యదినముల నిమిత్తమైనటువంటి ఒక ప్రకటనను ఇక్కడ తెలియచేశాడు. ఈ 3 ముద్రలు మనము గత 3 వారాలు నేర్చుకున్నాం. ఈరోజు 4వ ముద్ర.
ఆ 4వ ముద్ర విప్పబడినప్పుడు రమ్ము అని చెప్పుట వింటిని. రమ్ము అనే మాటకు కింద ఏం రాశాడండి? మర్చిపోయారు అప్పుడే. వచ్చి చూడుము, జరగబోచున్న దానిని వచ్చి చూడుము. ఎవరికి చెప్తున్నాడు దేవుడి మాట? 4వ అధ్యాయము, ప్రకటన 4వ అధ్యాయము మొదటి వచనము చివరి మాటలు చూడండి. ఆ మాటలాడిన వాడు, 4వ అధ్యాయం చివరి భాగం, ఆ మాటలాడిన వాడు, ఇక్కడికి ఎక్కి రమ్ము, ఇక మీదట జరగవలసిన వాటిని నీకు కనుపరచెదను. సంఘము ఎత్తబడడానికి ముందు ఏమి జరుగుతుందో దానిని నీకు తెలియచేస్తాను, నువ్వు దానిని వ్రాయాలి. అది దేవుని ఆజ్ఞ. సో అతడు వచ్చి చూడమన్నప్పుడు వెళ్ళి చూస్తున్నాడు. ఏమి కనబడిందంటే పాండుర వర్ణము గల ఒక గుర్రము. పాండుర వర్ణము గల ఒక గుర్రము, దాని మీద కూర్చున్న వాని పేరేంటండి? మృత్యువు, ది డెత్. ఈ మృత్యువును వెంబడించుచున్నదేంటి? పాతాళ లోకం. ఇక్కడ ఒక మాట మనం గమనించాలి. నేను చదువుతున్నాను మరి ఒకసారి. దాని మీద కూర్చున్న వాని పేరు మృత్యువు, పాతాళ లోకము వానిని వెంబడించాను. చాలాసార్లు నేను అనుకునేవాడిని, ఇప్పుడు ఒక ఫ్లైట్ వెళుతుండగా అది యాక్సిడెంట్ అయ్యి అందరూ చనిపోయారు, లేదా ఒక షిప్, ఒక బస్, ఒక కార్, మరణించిన వారిలో నీతిమంతుడు ఉండరా? అందరూ పాపులేనా? దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడు, పరిశుద్ధ గ్రంథాన్ని ఎరిగిన వాడు, ప్రార్థనా జీవితాన్ని కలిగిన వాడు, ప్రభు కొరకు వాడబడుచున్నవాడు ఉంటే అందరితో అతడు మరణించాడు కదా, అతని పరిస్థితి ఏంటి? ఎక్కడికి వెళ్తాడు? నేను చాలాసార్లు అనుకునేవాడిని, దేవుని బిడ్డలు అనీతిమంతులతో కలిసి చనిపోరు అని. కానీ బైబిల్ చెప్పింది, నువ్వు ఆలోచించేది తప్పు. యేసు ప్రభు ఎవరి మధ్య సిలువ వేయబడ్డాడండి? దొంగల మధ్య, అనీతిమంతుల మధ్య. ప్రభువు దొంగలలో ఒకడుగా ఎంచబడ్డాడట. యెహెజ్కేలు 14 చూడండి. యెహెజ్కేలు 14. యెహెజ్కేలు గ్రంథము 14వ అధ్యాయము 13వ వచనము 14వ వచనం చదువుకుందాం. నరపుత్రుడా, ఏ దేశమైతే విశ్వాసఘాతకమై నా దృష్టికి పాపము చేసినదో దానికి నేను విరోధినై ప్రాణాధారముగు ఆహారము లేకుండా చేసి కరువు పంపించి మనుష్యులను పశువులను నిర్మూలము చేయుదును. నోవహును, దానియేలును, యోబును ఈ ముగ్గురు అట్టి దేశములో ఉండినను వారు తమ నీతి చేత తమను తామే రక్షించుకొందురు. ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. దేవుడు వారి మధ్య కష్టమును, మరణమును కలుగు చేసినప్పుడు అందరూ మరణించాల్సిందే. కానీ యోబు కానీ, దానియేలు కానీ, నోహు కానీ ఉంటే వారిని దేవుడు తప్పించడు. తమ నీతి చేత వారు తప్పించుకుని మార్గమును వారికి తెలియజేస్తారు, కలుగజేస్తారు. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, ఈ మృత్యువు ప్రకటన గ్రంథము 6వ అధ్యాయములో మనకు కనబడే 4వ ముద్రను విప్పబడినప్పుడు వచ్చే మృత్యువు నీతిమంతుల మీదికి రాదు, దేవుని బిడ్డల మీదికి రాదు. అది కేవలము పాపము చేయొచ్చు, తమ యొక్క పాపమును నీతిగా ఎంచుకొని వారి మీదకి వస్తుంది. అనగా లూకాసు వార్తలో ఒక మాట ఉంటుంది, ఒకడు చీకటిని వెలుగుగా ఎంచితే వాని కన్నులకు వెలుగు ఏమవుతుందండి? చీకటి అవుతుంది. ఒక నీతిమంతుడు పాపమును
తనకు ఆశీర్వాదముగా ఎంచితే అతడు నీతిమంతుడని పిలువబడినను నీతి అతనికి దుర్మార్గముగా కనిపిస్తుంది. ఈ రోజుల్లో క్రైస్తవులు ఎలా ఉన్నారంటే వాక్యానుసారము కాని దానిని నీతి అని నమ్మి, వాక్యములో ప్రభు ప్రకటించని దానిని ప్రకటించే సేవకుల వెంబడి వెళ్ళి తమ నీతిని స్వనీతిగా మార్చుకొనుచున్నారు. బలహీన బ్రతుకును బ్రతుకుతున్నారు. చాలాసార్లు ఆ బలహీనతను క్రైస్తవుడు గుర్తించకుండా ఉండాలని బలహీనంగా బ్రతికే క్రైస్తవుడిని సాతానుడు దీవిస్తున్నాడు. ఈ సత్యము గమనించండి. నేనే ఉన్నాను, నా జీవితములో నేను అన్యాయమును వెంబడించుచు నీతి అనే ముసుగు వేసుకొని మీ మధ్యకు వస్తే, మీరు నాలోనున్న అన్యాయాన్ని కాక నేను వేసుకున్న ముసుగు, నీతి అనే ముసుగును చూచి దాన్ని వెంబడిస్తున్నారే తప్ప నాలో జీవించుచున్న పాపమును మీరు చూచుటలేదు. కనుక నాతో కూడా మీరు నశించిపోవుదురు. ఇక్కడ చెప్పుచున్నటువంటి మాటను మీరు బాగా గమనించండి. వాని పేరు మృత్యువు. ఏమి వెంబడిస్తుందో వానిని? పాతాళం. ఎందుకు నేను ఆ మాట అంటున్నానంటే ప్రకటన 20వ అధ్యాయం, ప్రకటన 20వ అధ్యాయం ప్రకటన 20వ అధ్యాయం 12వ వచనం చదువుతున్నాను. 12వ వచనం 13వ వచనం. సముద్రము తనలో ఉన్న మృతులను అప్పగించెను, మరణమును పాతాళ లోకమును వాటి వశముననున్న మృతులను అప్పగించెను. వారిలో ప్రతివాడు తన క్రియల చొప్పున. ఇక్కడ మనకు కనిపించుచున్నటువంటి తీర్పు సంఘము ఎత్తబడి 7 ఏండ్ల శ్రమలు అయిపోయి 1000 ఏండ్ల పాలన అయిన తరువాత జరిగే తీర్పు. సంఘం ఎత్తబడింది, తర్వాత 7 ఏండ్ల శ్రమలు జరిగినాయి, తర్వాత 1000 ఏండ్ల పాలన జరిగింది, ఆ తర్వాత యుద్ధము జరిగింది. యుద్ధము తర్వాత అంటే చివరి యుద్ధము, అపవాదిని నశింపజేసే యుద్ధము జరిగిన తర్వాత ధవళ సింహాసనము వేయబడుట చూచితిని. అప్పటికే సంఘం ఎత్తబడింది కాబట్టి వారెవరు ఈ తీర్పులోకి రారు. యేసునందు విశ్వాసం ఇచ్చిన మనం ఎవరము తీర్పులోకి రాము. 7 ఏండ్ల శ్రమలలో మనం ఉండము. 7 ఏండ్ల శ్రమలలో 3.5 సంవత్సరాలు ఇశ్రాయేలీయులు ఉంటారు. ఆ తర్వాత వారు వేరుపరచబడి ప్రభువును ఎదురు చూస్తారు, ప్రభువును కనుగొంటారు. మిగిలిన వారందరికీ 7 ఏండ్ల శ్రమలు వస్తాయి. ఆ తర్వాత ఒక విందు జరుగుతుంది. ఆ తర్వాత దేవుడు 1000 ఏండ్ల పాలన చేస్తాడు. ప్రభు కొరకు ఎవరు హతసాక్షులో వారు మాత్రమే 1000 ఏండ్ల పాలన చేస్తారు, మనమందరము రాము. ఆ తర్వాత చివరి యుద్ధము జరుగుతుంది. యుద్ధమైన తర్వాత ధవళ సింహాసనము వేయబడుట చూచితిని. అప్పుడు మృతులందరూ ఆయన ఎదుట నిలువబడ్డారంట. మృతులందరూ అంటే అర్థం ఏంటో తెలుసా? ఒకడన్నాడు యేసయ్యతో, నేను నిన్ను వెంబడిస్తానయ్యా, నేను వెళ్ళి నా వారిని పాతి పెట్టుకొని వస్తాను. ప్రభు అన్నాడు, వారు మృతులు, పాతి పెట్టేవారు కూడా మృతులే. వారు మృతులు, పాతి పెట్టవలసిన వారు మృతులు. నీవు సజీవుని వెంబడించుచున్నావు, సజీవుల లెక్కలో చేర్చబడ్డావు. మృతులను మృతులే పాతి పెట్టుకొననివ్వు. నేను ఒకసారి ఒక చోట చదివాను, 4 బ్రతికిన శవాలు ఒక చచ్చిన శవాన్ని మోసుకెళ్తున్నాయి అంట. 4 బ్రతికిన శవాలు ఒక చచ్చిన శవాన్ని మోసుకెళ్తున్నాయి అంటే అర్థం ఏంటంటే, బ్రతికి ఉన్నామని చెప్పుకొనుచున్న వీరు కూడా చనిపోయిన వారితో సమానులే. కాబట్టి ఇప్పుడు లేచిన ఈ మృతులు ఎవరు అంటే, ప్రభువును విడిచి తమ ప్రేమను, తమ జీవితాన్ని, తమ శరీరాన్ని, తమ ప్రాణమును, తమ ఆస్తిని, తమకు కలిగిన వాటిని ప్రేమించి వాటి కొరకు మరణించిన వారు. దేవుని బిడ్డ, క్రైస్తవులలో చాలామంది, ఏమనుకోవద్దు ఈ మాట అంటున్నాను, క్రైస్తవులలో చాలామంది దీవించబడి ఆ దీవెన చేత చంపబడుచున్నారు.
దీవించబడి ఆ దీవెన చేత చంపబడుతున్నారు. ఇప్పుడు నేనే ఉన్నాను, ప్రభు దగ్గర ప్రార్థన చేశాను, దీవించయ్యా దీవించయ్యా దీవించయ్యా. దేవుడు దీవించాడు. దీవెన రాగానే ప్రభువుని విడిచి దీవెన వలన కలిగిన ఈ లోక సంబంధమైన వాటి యందు ఆనందించుట నేర్చుకున్నాను. ఐఎమ్ స్పిరిచువల్లీ డెడ్. నేను ఇప్పుడు బ్రతుకుతున్న వాడను కాను, ఆత్మ సంబంధమైనటువంటి జీవితాన్ని జీవించటలేదు. నా ఆత్మీయ విషయంలో నేను మరణించిన వాడు. ఇలాంటి మృతులందరూ లేచి నిలువబడతారంటే ఆయన దగ్గర. ఎక్కడి నుంచి వచ్చారు ఈ మృతులు? ఇందాక మనం చదువుకున్నాం, సముద్రము తనలోనున్న మృతులను అప్పగించాను. నీ పేరు ఏమిటి అంటే ఆ దయ్యములు అన్నయ్య సేన, 6,000 దయ్యాలు అందులో ఉంది. అవి వేడుకున్న యేసయ్యను, అయ్యా అదిగో సముద్రము దగ్గర పందులున్నాయి, మమ్మల్ని అక్కడికి పోవడానికి అనుమతి ఇవ్వు. ప్రభు వెళ్ళమన్నాడు. ఆ పందులలోకి పందులు వెళ్ళి చచ్చిపోయింది. ఆ ఆత్మలు ఎక్కడ దాచిపెట్టబడ్డాయండి? సముద్రంలో. నేను మాట్లాడేది దురాత్మలు, మనుషులు చనిపోయి కాదు, సముద్రంలో దాచిపెట్టబడ్డాయి. మరణము తనలోనున్న మృతులను అప్పగించను. ఈ మరణం ఏంటి? పాపమూలన వచ్చు జీతము ఆ మరణం. రక్షించబడిన వారు కూడా మరణిస్తారు. రోమాలో ఏముందంటే పాపం వలన వచ్చు జీత మరణం, అయినను ఆయనందు విశ్వాసం ఉంచిన వారికి యేసుక్రీస్తు ఏమవుతాడండి? కృపా వరం, జీవమవుతాడు. వాళ్ళ గురించి నేను మాట్లాడడం లేదు, తమ పాపములలో మరణించిన వారి గురించి మాట్లాడు. దేవుని బిడ్డ, నేను చనిపోతే మీరు నన్ను కాలుస్తారా, పాతి పెడతారా? ఎందుకైనా మంచిది క్లియర్ చేసుకుందాం ఇప్పుడే. ఏం చేస్తారు? పాతి పెడతారు. ఎందుకని? నిరీక్షణ ఉంది కాబట్టి. మనకి ప్రభువు వచ్చున్నప్పుడు మనము లేచుదుమని. మీరు ఎప్పుడన్నా గమనించారా? ప్రొటెస్టెంట్స్ని సమాధి చేసినప్పుడు తూర్పు వైపు తల ఉండేటట్టు పాతి పెడతారు. ఎందుకు? నీతి సూర్యుడు ఉదయించాలి. పాతి పెట్టే విషయంలో కూడా నిరీక్షణ మనకుంటాడు. కానీ సౌలు రాజు చచ్చిపోయాడు. సౌలు చనిపోయాడు. అతని తలను వేలాడదీశారు గుమ్మానికి. ఇశ్రాయేలీలో కొందరు ధైర్యము చేసి ఆ బాడీని మోసుకొని వస్తున్నారు. హీ వాజ్ వెరీ హెవీ. కొంత దూరం మోసాక మొయ్యలేకపోయాడు. అక్కడ ఉండకూడదు సౌలు దేహం, దేవుని బిడ్డల దగ్గర ఉన్న దేశానికి రావాలి. కానీ మోసుకొద్దామంటే వారికి శక్తి చాలడం లేదు. ఏం చేశారో తెలుసా అండి? ఆ దేహమును కాల్చివేశారు. అది శాపగ్రస్తమైన జీవితం అంటే. శాపగ్రస్తులు ఎవరంటే దేవుని పేరు పెట్టుకొని ప్రభువు లేని మరణాన్ని మరణించరు. దేవుని బిడ్డలు మరణిస్తే ఏమి రాస్తామండి? క్రీస్తునందు మృతులైన వారు ధన్యులు. కానీ క్రీస్తు పేరు పెట్టుకొని పాపపు మరణాన్ని కలిగిన వాని సంగతి ఏంటి? మృతులు ఆయన ఎదుట నిలుతురు అంటే వాళ్ళే. మరణము సముద్రము తనలోనున్న మృతులను అప్పగించాడు. మరి పాతాళ లోకం అంటే ఒకడు సన్నపు నార వస్త్రాలు ధరించుకున్నాడు. హీ వాజ్ సో రిచ్. వాడు కూర్చున్న భోజనం, వాడు పెట్టుకున్న భోజనాన్ని తినేటప్పుడు ఆ భోజనం మీద పడుతుందా పక్కన పడుతుందా కూడా వాడికి అది తెలియట్లా. తింటున్నాడు ఇసిరేస్తున్నాడు. వాని బల్ల దగ్గర ఒకడు కూర్చున్నాడు. వాడు వెళ్ళి కుక్కలతో పాటు వాటిని తింటున్నాడు. మీరు ఇక్కడ ఒక ఆత్మీయ సత్యాన్ని గమనించాలి. భోజనము విరివిగా చేయుచున్న ఆ ధనవంతుడు ఇశ్రాయేలీయుడే. పడిపోయిన ముక్కలను కుక్కలతో ఏరుకొని తిను ఆ పేదవాడు ఇశ్రాయేలీయుడే. ఇద్దరు ఇశ్రాయేలీయులే. ఇద్దరు అబ్రహామును చూచి తండ్రి అంటున్నారు. నీతిమంతుల పితరుడు. కానీ ధనవంతుడు చచ్చిపోయి ఎక్కడున్నాడంటండి? పాతాళములో బాధపడచ్చు. పాతాళము తనలోనున్న మృతులను అప్పగించారు. ఎవరి పాతాళములో ఉండేటువంటి వారు? దేవుని నమ్మి
దేవుని వెంబడించని వారు. బైబిల్లో ఉంటుంది, దేవుని భక్తిని కలిగి ఉన్నామని చెప్పుకొనొచ్చు దేవుని శక్తిని ఆశ్రయించని వారు అంటే. ప్రభువు పేరు పెట్టుకున్నవారు ప్రభువును ధరించుటకు సిగ్గుపడువారు. దేవుని బిడ్డ, ఆత్మీయ సత్యం ఏంటంటే, ఈ మృత్యువు 4వ ముద్ర విప్పబడినప్పుడు వచ్చిన మృత్యువు వెంబడించేది పాతాళ లోకము. ఎవరండి ఆ పాతాళ లోకములో ఉండేది? దేవుని పేరు పెట్టుకొని ప్రభువును ఎరుగక మృతి చెందుతున్నవారు. ఎవరు చంపుతారు వాళ్ళని? ఆ తర్వాత మాట చూడండి, ప్రకటన 6వ అధ్యాయము పాతాళ లోకం వారిని వెంబడించాను. ఖడ్గము వలనను, కరువు వలనను, మరణము వలనను, భూమిలో నుండి క్రూర మృగముల వలను భూనివాసులను చంపుటకు భూమి యొక్క 4వ భాగము మీద అధికారము వారికి ఇవ్వబడింది. ఎవరెవరికి ఇచ్చాడండి? ఖడ్గమునకు, కరువునకు, మరణమునకు, క్రూర మృగములకు. ఈ మధ్య కాలంలో నేను ఎక్కువ గమనిస్తున్నాను, క్రూర మృగాలు ఇళ్లలోకి వస్తున్నాయి. అవునా కాదండి? పులి వచ్చిందంటాడు, ఎలుగుబంటి వచ్చిందంటాడు, పాము వచ్చిందంటాడు. ఎక్కడ ఉండవలసిన ఎక్కడికి వస్తుంది? ఎందుకు వస్తుంది? ఇప్పుడు మనం చదువుకున్న లేఖన భాగములో మనుష్యులను మరణింపచేయుటకు వాటికి అధికారం ఇవ్వబడింది. దేవుని సంఘమా, ఒక బలహీనమైన అనుభవం ఏంటంటే, ప్రభువు లేకుండా మరణించుట, ప్రభువును కలిగి ఉండకుండా మరణించుట. బైబిల్లో ఒక ఫ్యామిలీ ఉంది. ఆ ఫ్యామిలీకి ఏమీ తక్కువ లేదండి. ఇల్లుంది, పొలములు ఉన్నాయి, ఆస్తి ఉంది. పొలం ఉంటే భోజనము తక్కువ కాదు, భోజనము కూడా ఎప్పుడూ ఉంటుంది. ఇన్ని కలిగిన వీరికి ఏమి కొదువా? నేను అంటున్నాను, ప్రభువు కొదువ వాళ్ళకి. ఆ దేశంలో కరువు వస్తే వాళ్ళకి భయం వేసింది. భయం వేసి అమ్ముకున్నారంట. పొలం అమ్మారు, ఇల్లు అమ్మారు, ఇంటి దగ్గర ఉన్నటువంటి భోజనం అమ్మేశారు, అంత డబ్బు తీసుకున్నారు. వాళ్ళు అనుకున్నారు ఇది దేవుని పట్టణం అని పేరు, కానీ దేవుడు ఇక్కడ లేడు. కరువు వచ్చిందంటే అర్థం ఏంటి? దేవుడు లేడు. మార్తా మరియలు అంటారు యేసయ్యతో, నువ్వు ఎక్కడుంటే మా తమ్ముడు చచ్చిపోయి ఉండేవాడు కాదు కదా. సో ప్రభు ఇక్కడ లేడు, కాబట్టి మేము ఇక్కడ ఉండొద్దు. మరి ఎక్కడికి వెళ్దాం? ప్రభువును నమ్మని వారు దీవించబడ్డారు, వాళ్ళ దగ్గరికి వెళ్దాం. నేనున్నాను, పోయినసారి ఒకసారి చెప్పాను, ఎవరికన్నా జ్వరం వస్తే పాస్టర్ గారి దగ్గరికి వచ్చి ప్రార్థన చేయమని అడుగుతారు. నాతో కొంతమంది అనేది ఏంటంటే, దేవుడు భలే శోధిస్తున్నాడయ్యా, జ్వరం వస్తుంది, కష్టాలు వస్తుంది, వచ్చి ప్రార్థన ఏమిటి? అదే పాస్టర్ గారికి జ్వరం వస్తే ఎవరేం మాట్లాడతారు, ఏం పాపం చేశాడో, ఈయనకి తప్పు వచ్చిందంట. వాడి ఉద్దేశం కూడా అదే. ఇంతమంది దేవుని ప్రేమించే వాళ్ళ దగ్గర కరువు వచ్చిందంటే దేవుడు ఇక్కడ లేడు. ఎక్కడున్నాడు? దీవించబడిన వారి దగ్గర ఉంటాడు. ఎవరు దీవించబడిన వారు? మోయాబు దేశస్థులు. మోయాబు దేశంలో ఉన్నాడు దేవుడు అనుకొని అన్నిటిని అక్కడ పోయారు. అక్కడికి పోగానే ఇంటి యజమానుడు చనిపోయాడు. ఇంటి యజమానుడు చనిపోయాడు. కొడుకులకు పెళ్లి చేసింది ఆమె. ఎవరినిచ్చి చేసింది? అన్య కుమార్తెలని. కొడుకులు ఇద్దరు చచ్చిపోయారు. ఇప్పుడు కరువు వచ్చింది బెత్లెహేములోన, మోయాబు దేశంలో. మోయాబు దేశంలో కరువు లేదు, బెత్లెహేములో కరువు ఉంది. కానీ ఇక్కడ దేవుని నమ్మేనని చెప్పుకొనుచున్న నయోమి ఇంటిలో కరువు వచ్చింది. ప్రభువును విడిచిపెడితే మరణమేనండి. ప్రభువు మరలా తన ప్రజలను ఆహారమునిచ్చుటకు దర్శించినని విని పరుగెత్తుకొచ్చింది. ప్రభువును విడిచినప్పుడు జ్ఞానము లేదా? తిరిగి వచ్చి అంటది, నేను సమృద్ధి గలదాననే వెళ్ళి తిని యెహోవా నన్ను రిక్తురాలినిగా రాజేశాను. దేవుని బిడ్డ, ఒక మాట చెప్తున్నాను, వెన్ ఐ హ్యావ్ ద లార్డ్ ఐ హ్యావ్ ఎవ్రీథింగ్. నాకు డబ్బు లేకపోవచ్చు, ఆశీర్వాదం లేకపోవచ్చు, బట్ ఐ హ్యావ్ ద లార్డ్ హిమ్సెల్ఫ్.
ప్రభు నాలో ఉంటే చాలు, ఏముంటే ఏంటి, ఏమి లేకపోతే. మీకు ఒక విషయం తెలుసా? 40 రోజులు నీళ్లు తాగలేదు, అన్నం తినలేదు, కానీ ఆరోగ్యంగా కిందికి దిగొచ్చాడు మోషే. కారణం ఏంటి? యెహోవాతో మాటలాడుచున్నాడు. ప్రభు ఉంటే ఏం కావాలండి నీకు? మరణము, కరువు ఎవరికి వస్తే అంటే దేవుని ప్రేమించుచున్నామని చెప్పి ప్రభువును విడిచిన వారు. వాళ్ళు పాతాళ లోకంలో ఉంటారు. ఈ మృత్యువును వెంబడించుచున్నది పాతాళ లోకం. ఖడ్గము, కరువు, మరణము, భూమిలో నుండి క్రూరము, ఈ 4 కూడా దేవుని ఎరుగని వారిని వెంబడిస్తాయి. నిన్ను నన్ను వెంబడించలేవు. బైబిల్లో ఒక మాట నాకు చాలా ఇష్టం. అదేంటో తెలుసా? నేను అనుభవించాను కాబట్టి చెప్తున్నా. ఎవడైనా లేచి నీతో వాదిస్తే, బైబిల్లో ఉన్న మాట, ఎవడైనా లేచి నీతో వాదిస్తే నేను వారి మీదే నిందలు మోపుతాను అన్నాడు దేవుడు. నాతో కలహించు వారి మీద నిందలు మోపే దేవుడు నాకుంటే నేను ఎవరికి భయపడాలండి? నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు. ఈ 3-4 ముద్రలు విప్పబడినప్పుడు కలిగేది ఏది? దేనికి నువ్వు భయపడనక్కర్లేదు. అవి ఎవరికి వస్తాయి అంటే ప్రభువు పేరు పెట్టుకుని నామకార్థ క్రైస్తవ జీవితాన్ని జీవించే దేవుని బిడ్డలమని చెప్పుకునే వారి మీదకి వస్తాయి. అది కలిగే వరకు మనకు తెలియదండి. ఇప్పుడు నేనున్నాను, నాకు జీవితం సరిగా సక్రమంగా జరిగిపోతుంది, కానీ ప్రభువు నా జీవితాన్ని చూసి అనుకుంటున్నాడు మనసులో, నేను వీడికి ఆత్మ నింపుదలని ఇచ్చాను, వాడుకోబడుతున్నాడు, కానీ జీవితం మారలేదే అనుకున్నాడు అనుకోండి. నీకేమో ఇక్కడ నేను ప్రసంగాలు చేస్తాను, అన్నీ చేస్తాను, నా బ్రతుకు బలహీనంగా ఉందనుకోండి. ప్రభువు నాకేమి చెప్పడు, నేను నీ మీదకి వస్తున్నాను, నిన్ను కొట్టబోతున్నాను ఏం చెప్పడు. మరి ఏం చేస్తాడు? కీర్తనల గ్రంథము 36వ అధ్యాయం 36వ కీర్తన. కీర్తనలు 36వ కీర్తన నేను చదువుతున్నాను. ఆ మాటలను జాగ్రత్తగా ఆలకించండి. 1-2 వచనాలు. 36వ కీర్తన 1-2 వచనాలు. భక్తిహీనుల హృదయములో అతిక్రమము దేవోక్తి వలె పలుకుచున్నది. వాని దృష్టి ఎదుట దేవుని భయము బొత్తిగా లేదు. వాని దోషము బయలుపడి అసహ్యముగా కనబడు వరకు అది వాని దృష్టి ఎదుట వాని ముఖస్థుతి చేయొచ్చు. నా భక్తిహీనత నాకేం చెప్తుందంటే, యు ఆర్ గ్రేట్, నీకేం తక్కువ, దేవుడు అన్ని వరాలు ఇచ్చాడు. తప్పు చేసేవేమో క్షమించే దేవుడు ఉన్నాడు కదా, అవునా కాదండి? ఎవరు మాట్లాడరు ఇప్పుడు. తప్పు చేస్తే క్షమించే దేవుడు ఉన్నాడు కదా అనేది మన ధైర్యం. కానీ ప్రభువు నా పాపమును చూచినప్పుడెల్లా తన్ను తాను చరుచుకొనుచున్నాడు అన్నది చాలామందికి తెలియదు. నేను పాపము చేసినప్పుడు దేవుడు నన్ను క్షమిస్తున్నాడని నేను అనుకుంటా, ఎందుకంటే దేవుడు వెంటనే నన్ను కొట్టలేదు కాబట్టి. కానీ ప్రభు తన్ను చరుచుకుంటున్నాడు. అర్థం ఏంటో తెలుసా? నేను నిన్నేమి చేయలేకపోతున్నా, నీవు నా కుమారుడవి గనుక. కానీ ఒక దినము వచ్చును, అప్పటికీ నువ్వు మారకపోతే రోషము కలిగిన వాడను పగ తీర్చుకుంటాను. యెషయా గ్రంథములు అంటాడు, అయ్యా ఏంటి నీ వస్త్రాలు ఎర్రగా ఉన్నాయి, రక్తవర్ణముతో ఉన్నాయేంటి వస్త్రాలు అని అంటే ఆయన అంటాడు, నేను నా శత్రువుల మీదకి యుద్ధానికి వెళ్ళాను, నేను చాలామందిని పిలిచా సాయం చేద్దాం రండి అని, ఎవరు రాలా. నా కుడి చేయి నాకు సహాయం చేసింది, ఆ రక్తము చేత నా కత్తి అంటుకుపోయింది. నా శత్రువులను చంపుచుండగా ఆ రక్తము నా మీద పడి నా వస్త్రములు రక్తవర్ణముగా మార్చి పగ తీర్చుకోను దేవుడు అంటే. ఈ 4వ ముద్రలో మనకు కనబడేది ప్రభుని పగే. మనకు తెలియదు. ఇప్పుడు నేను ఇందాక చెప్పాను, నేను తప్పు చేస్తూ నీతిమంతుడని అనుకుంటున్నాను,
కానీ ఒక దినం వస్తుంది, ఆ దినమున నా దోషాన్ని దేవుడు నా ముఖము మీదకి తీసుకొస్తాడు నిందగా. అప్పటిదాకా నా దోషము నన్ను స్తుతి చేస్తుంటుంది, నన్ను గణపరుస్తుంటుంది. ఇక్కడ మనం చదువుకున్న మాట బాగా గమనించండి. 4వ ముద్ర విప్పబడినప్పుడు రొమ్ము అని ఒక జీవి చెప్పుట వింటిని. 4వ జీవి రొమ్ము అని చెప్పినప్పుడు నాకొక పాండుర వర్ణము గల గుర్రము కనబడెను. ఆ గుర్రము మీద ఒకడు కూర్చున్నాడు, వాని పేరు మృత్యువు. ఆ మృత్యువును వెంబడించుచున్నది పాతాళ లోకము. ఆ పాతాళ లోకములోనికి ఎవరు వెళ్తున్నారంటే ఖడ్గము వలన, కరువు వలన, మరణము వలన, క్రూర మృగముల వలన చంపబడిన వారందరూ అందులోకి వెళ్తున్నారు. వాటన్నిటికి అధికారం ఇవ్వబడింది. దేవుని బిడ్డ, మరణము నిన్ను దేవుని నుంచి దూరపరచకూడదు. మరణము తప్పు కాదు, మరణము బాధకరము కాదు. మరణించకపోతే దేవుని దగ్గరికి వెళ్ళలేం కదా. ఇట్ ఈజ్ ఎ డోర్. మరణం అనేది ఒక డోర్, దానిలోంచి నేను దేవుని దగ్గరికి వెళ్తా. కానీ దేవుని ఎరుగని వారికి, దేవుని పేరు చెప్పుకొని బలహీన బ్రతుకుని బ్రతికే వారికి ఆ మరణము ఒక శాపం. నేను ఎప్పుడు కూడా మరణించిన స్థలానికి వెళ్ళినప్పుడు ఐ హ్యావ్ 5 letters టు షేర్. అవి చెప్పి నేను ముగిస్తాను. DEATH, డెత్. మొట్టమొదటి అక్షరం డి. ఇట్స్ అ డివైన్ ఎగ్జిక్యూషన్. మరణం అనేది దేవుని వలన కలిగినదే కానీ ఒకడు తన శక్తిని బట్టి తనకు దాన్ని సంపాదించుకొనలేడు. డివైన్ ఎగ్జిక్యూషన్. దేవుడు అన్నాడు, ఈ పండు తిను దినమున నీవు నిశ్చయముగా చచ్చెదవు. అది దేవుని ఆజ్ఞ. మరణం పాప శరీరానికి వచ్చేటువంటి జీతము మరణం. అయితే పునరుద్ధానుడైన క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వాడు మరణించినను బ్రతుకునన్నాడు లాజరు దగ్గర ప్రభువు. నేను మరణించిన వాడను కానీ పునరుద్ధానుడను అన్నాడు ప్రభు. కాబట్టి మరణమునకు నా మీద అధికారం లేదు, కానీ అది దేవుని వల్ల కలిగినది. నెక్స్ట్ అక్షరం ఈ. దేవుని బిడ్డ, ప్రభు పాదముల చెంత మరణం అనేది మరలా జీవించుటకు నీకు అవకాశం ఇవ్వని ఇటర్నల్ కాల్. ఈ అంటే ఇటర్నల్ కాల్. ఒకసారి వెళ్ళిన వాడు మరలా రాడు. మన బైబిల్ స్కూల్లో చెప్పాను కదండి, 2 రోజులు బైబిల్ క్లాసెస్కి వెళ్ళాము. ఒక ఆయన అడుగుతాడు, కర్ణపిశాచి పిలిచినప్పుడు సమూయేలు వచ్చాడు కదా, దేవుని ప్రవక్త కర్ణపిశాచి పిలిస్తే వచ్చాడు కదా. నేను అడిగాను, ఎవరు చెప్పారండి మీకు వచ్చింది సమూయేలని? బైబిల్లో ఉందన్నాడు. చదవమని. బైబిల్లో ఏముంది? కర్ణపిశాచి దగ్గరికి సౌలు వచ్చాడు. సౌలు అన్నాడు సమూయేలు కావాలని. ఆ సమూయేలు ఎవరో ఏమో తెలియదు. కర్ణపిశాచి అంటే అర్థం ఏంటి అసలు? యెషయా గ్రంథంలో ఉంటుంది. కర్ణపిశాచి అంటే తన చెవిని భూమికి ఆనించి మృతుల స్వరములను వినినట్లుగా పీచు గొంతుతో మాట్లాడేటువంటిది. పెద్ద స్వరం కూడా రాదు. బైబిల్లో ఉంది. ఆమె అలా మాట్లాడుతుంటే సౌలు అడిగాడు, ఏమి చూచుచున్నావు? నువ్వు వినేటప్పుడు కనబడేదేముంది నీకు అక్కడ? కర్ణపిశాచి కన్నులతో చూడలేదు. ఆమె కూడా సమూయేలు అందా, ఎవరో ముసలివాడు కంబళ కప్పుకొని పైకి వచ్చుట చూచి తిని అంత. బైబిల్లో ఏముందంటే సౌలు అతడు సమూయేలని గ్రహించి. ఎవడు చెప్పాడు సౌలుకి అది సమూయేలని? ఎవడు చెప్పాడు కర్ణపిశాచికి అది సమూయేలని? సమూయేలు ఎక్కడున్నాడో తెలుసా? మోషే మరణించాడండి, ఏలియా మరణించాడండి. వాళ్ళు ఎక్కడున్నారు? రూపాంతరపు కొండ మీద ప్రభువుతో మాట్లాడడానికి వచ్చినవారు. తన నామమును దేవుడు అవమానపరుచుకొనడు. మృతులు మరలా లేచుదురని నమ్మకం లేదు.
ప్రభువు తప్ప. అందుకే ఆయన పేరు పునరుద్ధానుడు. పునరుజ్జీవులు వేరు, పునరుద్ధానులు వేరు. ఇటర్నల్ కాల్ అది. మూడవది ఏ. మరణంలో ఏ అంటే ఏంటో తెలుసా? అవైలబిలిటీ టు బి జడ్జ్డ్. తీర్పు పొందు నిమిత్తమై నిన్ను నువ్వు అప్పగించుకొనుట. కొరింథీ 2వ పత్రిక 5వ అధ్యాయంలో ఏముంటుందో తెలుసా? ఒక దినం వస్తుంది, ప్రతివాడు దేవుని సన్నిధిలో న్యాయపీఠం ఎదుట నిలువబడవలసి ఉన్నది. మరణించిన తర్వాత తీర్పు నిమిత్తమై నువ్వు దాచిపెట్టబడతావు. ఆ తీర్పు దినమున ప్రభువు నీ క్రియలకు తగిన ఫలం ఇస్తాడు. మత్తయి 25లో మనందరికీ తెలుసు, గొర్రెలను మేకలను వేరుపరిచి నువ్వు నన్ను చూసేవంటాడు కొంతమందితో, నువ్వు నన్ను చూడలేదంటాడు. నువ్వు నాకు దప్పిక తీర్చేవంటాడు కొంతమంది, నువ్వు దప్పిక తీర్చలేదంటాడు. అవైలబిలిటీ ఫర్ ద జడ్జ్మెంట్, టు బి జడ్జ్ రైచియస్లీ, న్యాయానుసారంగా నీతి ప్రకారం తీర్పు తీర్చబడుటకు. తర్వాత టీ అనే మాట కనిపిస్తుంది. ప్రతి ఒక్కడు దేవుని సన్నిధిలో పరీక్షించబడి మరణానికి అప్పగించబడాలి. ఈ షుడ్ బి టెస్టెడ్ బిఫోర్ యూ గో ఇన్ టు ద ప్రెజెన్స్ ఆఫ్ ద లార్డ్. ప్రతి ఒక్కరిని దేవుడు శోధిస్తాడండి. ఎందుకు? నీతిమంతునిగా పరిపూర్ణుడుగా నిన్ను చేయు నిమిత్తమై. యోబును శోధించినప్పుడు యోబు పాపము చేయలేదు. అబ్రహామును శోధించినప్పుడు అబ్రహాము బలహీనపడినను పశ్చాత్తాపపడి నీతిమంతుడని పిలువబడ్డాడు. శోధించబడని వారు లేరు, కానీ బైబిల్లో శోధించబడి నీతిమంతులుగా పరిపూర్ణులైన వారు కలరు. నువ్వు శోధించబడి బలహీనపడి పడిపోతున్నావా, లేక శోధన సమయంలో ప్రభు వైపు తిరిగి కన్నీటితో ఆయన చేత భద్రపరచబడుతున్నావా? దేవుడు నిన్ను పరీక్షించినప్పుడు రక్షించబడుటకు నువ్వు పారిపోటు నేర్చుకోవాలి. కొరింథీ పత్రికలో అంటాడు 13వ అధ్యాయంలో, శోధింపబడదగినంత మాత్రమే శోధిస్తాడట, అంతకంటే ఎక్కువ శోధించడు. శోధించేటప్పుడు తప్పించుకొని మార్గమును కలుగచ్చు. దేవుని దగ్గర నిలబడి నాకు చేత కాలేదు ప్రభు అంటే ప్రభు అంటాడు, నీ కన్నులతో నువ్వు చూడలేదంటాడు. చివరిగా హెచ్ అనే మాట చూస్తాను. మరణంలో 2 దారులు ఉంటాయి. రెండు నిత్యత్వానికి. ఒకటి హెవెన్, 2 హెల్. ఏది కావాలి? టువర్డ్స్ హెవెన్ ఆర్ టువర్డ్స్ హెల్? ఏది కోరుకుంటున్నావు? ఈ మృత్యువు నీ దగ్గరికి వస్తే నువ్వు వాక్యానుసారమైన మరణాన్ని పొంది ఉంటావా, వాక్యానుసారము కాని మరణాన్ని కలిగి? ప్రభువా అతడు వెంబడిస్తున్నాడంటే ప్రభు అన్నాడు, నేను వచ్చే వరకు అతడు ఉంటే నాకు ఇష్టమైతే నీకేంటి అన్నాడు. అక్కడ ఒక చక్కటి మాట ఉంటుందండి, ప్రతి క్రైస్తవుడు నేర్చుకోవలసిన మాట. అక్కడ ఏముందో తెలుసా? అతడు ఎట్టి మరణము వలన దేవుని మహిమపరచునో దాన్ని సూచించు. నా మరణము దేవుని మహిమపరుస్తుందో లేదో అనే భయం ఉంటే మరణించేంత వరకు దేవుని హత్తుకొనే కొనసాగు. జాగ్రత్త, 4వ ముద్ర విప్పబడింది. మొదటి ముద్ర విప్పబడింది, 2వ ముద్ర విప్పబడింది, 3వ ముద్ర విప్పబడింది, 4వ ముద్ర విప్పబడింది. 5వ ముద్ర విప్పబడిందో లేదో వచ్చే ఆదివారం నేర్చుకో. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. తలలోంచి ప్రార్థన చేసుకో. Thank you and God bless you. Please like. It helps the video to reach more people, and share the blessings of the word to friends and family.